రెండు విషయాలు. ఒకటి, మందా సాల్మన్ పిన్నెల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ ఊర్లోకి వెళితే పోలీసుల సహాయంతో తెలుగుదేశం వాళ్ళు చంపేస్తారని భయపడి ఊరు బయట బ్రతుకుతున్న సాల్మన్ భార్యకు సుస్థి చేయడంతో అనివార్యంగా ఊళ్ళోకి రావాల్సి వచ్చింది. ఆయన ఊహించినట్టుగానే ఆయన్ని కొట్టి అతి దారుణంగా చంపారు. దీనిలో పోలీసులు ముద్దాయిలకు సహకరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే 10వ తారీఖున ఆయన మీద దాడి జరిగితే అదే రోజున ఆయన తమ్ముడు సోదరుడు ఫోన్ చేసి చెప్తే పోలీసు రియాక్ట్ కాలేదు. 11వ తారీఖున భార్య వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా రిజిస్టర్ చేయలేదు. 12వ తారీఖున గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిన తర్వాత కోమాలో ఉన్నాడని సర్టిఫికేట్ తీసుకుని దాని ద్వారా కంప్లైంట్ ఇస్తే 12వ తారీఖున రిజిస్టర్ చేశారు. కోమాలో ఉన్న పేషెంటు అని డాక్టర్ సర్టిఫికేట్ చేసిన దాన్ని కూడా చూసుకొని 324 చేశారు. చూసారు చిత్రం ఏంటో. ఖచ్చితంగా అటెంప్ట్ టు మర్డర్ చేయాల్సింది 324 చేశారు. దానికన్నా ముందు ఏం చేశారో తెలుసా? పోలీసులు సాల్మన్ మీద కేసు పెట్టారు, సాల్మనే కొట్టాడని. ఇలా పోలీసులు ఈ వైఖరి వల్ల అక్కడ అన్యాయంగా సాల్మన్ మరణించాడు. ఇదే విషయాన్ని పోలీసులు నిర్లక్ష్యమైనటువంటి విధానాన్ని డీజీపీ గారి యోధాన్ని వచ్చాం, ముందుగా ఇంటిమేట్ చేసి వచ్చాం. అప్పిరెడ్డి గారు లెటర్ రాశారు, మెయిల్ ఇచ్చారు, మేము వాళ్ళు 11 గంటలకు వస్తామని. సమాధానం లేదు. 4 మంత్రులం, మాజీ ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు అందరం వచ్చాం. చాలాసేపు అక్కడ కూర్చున్నాం, సమాధానం లేదు. నేను ఒకటే అడిగాను, అక్కడ సీఏ గారు ఉంటే, అయ్యా డీజీపీ గారిని అడగండి, డీజీపీ గారు మా దగ్గర తీసుకుంటారా రిప్రజెంటేషన్ తీసుకోమనండి, లేదంటే డీజీపీ గారు ఫలానా వాళ్ళకి ఇచ్చేయాలంటే వెళ్తాం. దానికి సమాధానం లేదు. గంట సేపు కూర్చున్నాం, బయటకు వచ్చాం. ఏం చేయాలో అర్థం కాల. నేను మనవి చేస్తున్నా, అనివార్యమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని దౌర్జన్యాల నుంచి, రాష్ట్రాన్ని అల్లరి మూకల నుంచి లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన హెడ్ క్వార్టర్ గేటు దగ్గర ఉంచవలసి వచ్చింది, బయటాయించాల్సి వచ్చింది. బయట వేస్తే పోలీసు వచ్చి ఇక్కడ మాట్లాడానికి వీళ్ళు ఎత్తేస్తామన్నారు. మామూలుతో కుస్తీ పడతారా లేకపోతే రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఇస్తారని అడిగాం, ఇంతే. మళ్ళీ అప్పుడు పిలిచారు లోపలికి, అసిస్టెంట్ డీజీ దగ్గరికి పిలిచారు, అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చాం, వచ్చాం. ఇది జరిగినటువంటి విషయం. ఇంత అవసరమా డీజీపీ గారికి? ఇప్పటికి సుమారుగా 10-15 సార్లు వచ్చాం మేము. ఒక్కరోజు కూడా డీజీపీ గారు మా మొహం చూడటానికి సిద్ధంగా లేడు. కానీ రెస్పాన్సిబిలిటీ లేదు. వాట్ ఈస్ దిస్ అని అడుగుతా ఉన్నా. డీజీపీ గారు ఆఫీస్ ముందు నుంచి అడుగుతా ఉన్నా. ఇదేనా లా అండ్ ఆర్డర్ కాపాడవలసినటువంటి డీజీపీ చేయాల్సిన పని? మేము ఇస్తే రిప్రజెంటేషన్ తీసుకోవడానికి కూడా నిరాకరిస్తేలాగా చివరికి దానికోసం కుస్తీ పట్టాలా మేము? ఎంత దౌర్భాగ్యంగా ఉంది వాళ్ళ లా అండ్ ఆర్డర్ పరిస్థితి. చాలామంది మిత్రులు మాట్లాడారు, ఇది పోలీసుల నిర్లక్ష్య వైఖరి వల్ల ముందుగానే అనుకున్న విధంగా హత్య గావించబడ్డాడు సాల్మన్. దీనిలో పోలీసుల బాధ్యత కూడా ఉంది. పోలీసు ఎంక్వైరీ జరిగితే అంత అన్యాయం జరిగింది, కేసు ఎన్కౌంటర్ పెట్టారు. దీని మీద ఉన్నత విచారణ జరగాల్సిన అవసరం ఉంది. దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మందా సాల్మన్కి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.